ఎతి సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో నాస్తి కేంద్రం విజయవంతంగా చేపట్టినటువంటి స్టూర్పురం నేరస్తుల సంస్కరణ సంబంధించినటువంటి విప్లవాత్మక కార్యక్రమాల గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుంటాం. ఇప్పటికే 2 ఎపిసోడ్స్లో వాటి నేపథ్యం గురించి, ఈ స్టూర్పురం నేరస్తుల సంస్కరణ నేపథ్యం గురించి మీరు తెలుసుకున్నారు. ఒక నాస్తిక దృక్పథంతో, నాస్తిక చైతన్యంతో మనం ఎటువంటి సంస్కరణ కార్యక్రమం తీసుకున్నా అది మానవీయ దృక్పథంతో ఉంటుంది. అది తప్పకుండా విజయవంతం అవుతుంది. ఆ రంగానే అనాది కాలంగా నేరస్తుల జాతిగా ముద్రపడినటువంటి స్టూర్పురం నేరస్తుల సంస్కరణ కూడా ఆ రకంగానే నాస్తి కేంద్రం చేపట్టిన 2 దశాబ్దాల్లో అది చక్కగా విజయంతో అయ్యి అక్కడ బతుకులే మారిపోయాయి. వాడి గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం. మనం చాలా సంస్కరణ కార్యక్రమం చూస్తున్నాం. కందుకూరి వీరేశలింగం గారు వితంతువుల వివాహం గురించి చేపట్టారు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరజీ విద్యాసాగర్, కార్వే, అలాగే అనేక మంది మరి ఆ రోజుల్లో సతీ సహగమనం గురించి, మహిళా విద్య గురించి, అలాగే బాల్య వివాహాల గురించి, వాటిని నిరోధించడానికి రకరకాల సంఘ సంస్కరణ కార్యక్రమం చేపట్టి ఎంతో ఆ రకంగా నాస్తిక దృక్పథంతో సంస్కరణ చేపడితే ఎలా ఉంటుంది అనేది మనం రకరకాల కార్యక్రమాలు చేపట్టాం. దాంట్లో ఒకటి స్టూర్పురం నేరస్తుల సంస్కరణ, రెండోది నిజామాబాద్ అక్కడ జిల్లాలో జోగిని దురాచారం. అలాంటి చాలా వండర్ఫుల్గా చేసాడు. బతుకులే మారిపోయాయి. ఎలా అయితే నేరస్తుల సంస్కరణ ఎంత సఫలీకృతమైందో, నిజామాబాద్లో జోగిన్ల దురాచారం కూడా అలాగే విజయవంతంగా దాన్ని పడిన. అలాగనే కులాంతర వివాహాలు కానివ్వండి, మతాంతర వివాహాలు కానివ్వండి, కుల నిర్మూలనకు సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి, ఇలా ఎన్నో కార్యక్రమాలు నాస్తిక కేంద్రం ద్వారా గోరా గారి ఆధ్వర్యంలో, అలాగే తక్కని గోరా గారి పిల్లల ఆధ్వర్యంలో, గోరా గారి సన్నిహితుల ఆధ్వర్యంలో, మిత్రులు, గోరా గారికి సంబంధించిన మీ అందరి బృందంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సంస్కరణ కార్యక్రమం విప్లవాత్మకమైన కార్యక్రమం. అంటే విప్లవాత్మకం అంటే అక్కడ ఏదో కత్తులు కఠారులు ఉంటారు కాదు. ఆమూలగ్రమైనటువంటి పరివర్తన, మార్పు, సమూలమైన మార్పుని విప్లవం అంటాం. విప్లవం అంటే తుపాకులతోనూ బాంబులతోనూ కాదు, సమూలమైన మార్పు. ఆ రంగా స్టూర్పురం నేరస్తులకు సంబంధించినటువంటి సంస్కరణ కార్యక్రమం కూడా అంత సమూలమైన మార్పుల జీవితాల్లో తీసుకొచ్చింది. దాని గురించి తెలుసుకున్నాం. ఇది 3వ ఎపిసోడ్. దీన్ని చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. స్టూర్పురం అంటే ఇప్పటికీ చాలామంది అమ్మో అక్కడంతా దొంగలు ఉంటారు అంట. అస్సలు ఆ ఛాయలే లేవు అక్కడ. పైగా అది ఒక అందరూ ఉండే చక్కని కాలనీలాగా, ఒక పట్టణాల్లో ఉండే కాలనీలాగా ఉంటుంది. ఇటీవల నేను, నా భార్య రష్మి, నా కుమార్తెలు డాక్టర్ జగతి, రజిత, అలాగే మరో నాగేశ్వరరావు, 5 అక్కడికి వెళ్ళాం. వెళితే మెడ్రాస్ కలకట్టా హైవే మీద చీరాలకి బాపట్లకి మధ్య ఈ స్టూర్పురం ఉంది. చీరాలకి బాపట్ల మధ్య, పట్టణాల మధ్య, 2 పట్టణాల మధ్య దూరం, కొద్ది దూరమే. హైవేకి ఆనుకునే ఉంటుంది. అక్కడ ఒకనొకప్పుడు అక్కడ స్టూర్పురం కాలనీలోకి వెళ్ళాలంటే గుండె దడదడా కుట్టుకుంటుండేవి కొన్ని దశాబ్దాల క్రితం. ఇప్పుడు అక్కడ ఒక ద్వారం కనబడుతుంది. సుస్వాగతం స్టూర్పురం డాక్టర్ హేమలతా లవణం స్మారక ద్వారం. ఇదివరకు ఎవరైనా లోపల రావాలంటే అదురు, బెదురు, భయం. అలాంటిది ఇప్పుడు సుస్వాగతం స్టూర్పురం డాక్టర్ హేమలతా లవణం ద్వారం, స్మారక ద్వారం. పెద్ద రోడ్డు మీదకి నేషనల్ హైవే మీద ఆనుకుని, నేషనల్ హైవేకే ఆనుకుని ఉంటుంది అది ద్వారం. అంటే ఆ కొన్న కాలనీ వాళ్ళు కట్టిన ద్వారం అది. మార్పు వచ్చిన అందరూ కలిసి ఒక వాళ్ళ కృతజ్ఞతగా హేమలతా లవణ గారు మరణించిన తర్వాత వాళ్ళు చేసిన అమోఘమైన సేవలను స్మరించుకుంటూ అక్కడ నిర్మించినటువంటి స్మారక ద్వారం. అలాగే స్టూర్పురం అంటే అందరూ దొంగలు అనుకోకండి. అక్కడ మామూలు కూడా చాలా ఉండేవారు.
కానీ స్టోర్పురం అనగానే ఏమనుకుంటారు, పెద్ద పెద్ద కరుడుగట్టిన నేరస్తుల ప్రదేశము, ప్రాంతము, గ్రామము అనుకోండి. మీరు తెలుసుకునే విషయం ఒకటి ఉంది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఉంది. ఇటీవల అక్కడ దానికి వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ ఎస్ ప్రసన్నశ్రీ గారు అపాయింట్ చేయబడ్డారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ ప్రసన్నశ్రీ గారు. ఆమె ఎక్కడి నుంచి వచ్చారు? స్టోర్పురం నుంచి వచ్చారు. స్టోర్పురం వాసి. స్టోర్పురంలో ఇదివరకు అందరూ దొంగలు అనుకునేవాడు. అలాగే మొదలుపోయింది. కానీ అక్కడ కొంత మామూలు వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అయినప్పటికీ అధిక సంఖ్యాకుల్లో అక్కడ నేరస్తులు ఉండేవారు. అది ఒక సెటిల్మెంట్ కాలనీ కింద. మరి మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు స్టోర్పురం డాక్టర్ హేమలత లవణం స్మారక ద్వారం మాకు స్వాగతం పలికింది. ఆ లోపల వెళితే ఆ చక్కని ద్వారం మీరు చూస్తున్నారు, ఇప్పుడు పక్కనే ఉంది, మీరు అది చూడండి. చక్కగా లోపలికి వెళుతుంటే ఒక చక్కని ఒక కాలనీ, ఒక పట్టణంలో కాలనీ ఎలా ఉంటుందో అలా మచ్చుకైనా సరే పూర్వకాల ఛాయల్లో మనుషులందరూ బతుకులన్నీ పూర్తిగా మారిపోయాయి. ఎలా మారిపోయాయి? కేవలం నాస్తిక దృక్పథంతో చేసిన మార్పు, విప్లవాత్మకమైన మార్పు. అది ఎలా ఉండేది, ఎలా మారింది, ఈ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. మీకు ఎందుకు చెబుతున్నా అంటే, నాస్తిక దృక్పథంతో మనం ఏదైనా మార్పు చేసేటట్లయితే అది స్థిరంగా ఉంటుంది, మానవీయ విలువలతో కూడి ఉంటుంది, మానవీయ విలువలతో కూడినట్టుది అవుతుంది, మానవత్వం ఉట్టి. అటువంటి స్టోర్పురం నుంచి మనం కొన్ని విషయాలు మరి చెప్తాను మీకు. మరి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమితమైనప్పుడు ప్రొఫెసర్ ఎస్ ప్రసన్నశ్రీ గారికి మాట్లాడుతూ, ఆమె మొట్టమొదటి ఫస్ట్ డే నేను స్టోర్పురం నుంచి వచ్చాను. ఒకనొకప్పుడు ఈ స్టోర్పురం అనేది పేరు మోసిన నా నేరస్తుల యొక్క కాలనీ ఇక్కడ ఉండేది. అలాంటి కాలనీలో నుంచి, అలాంటి స్టోర్పురం గ్రామం నుంచి నేను వచ్చాను అని గర్వంగా చెప్పి, దీనికి గోరా గారు, హేమలత లవణం గారు చేసినటువంటి సంస్కరణ కార్యక్రమం అక్కడ బతుకుల్లో వెలుగు నింపింది, మార్పు తెచ్చిందని గర్వంగా చెప్పారు. మొట్టమొదటి టేకప్ చేసినప్పుడు నేను అటువంటి గ్రామం నుంచి వచ్చాను. ఏదైతే చాలా భయంకరంగా మనుషులందరూ అనుకుంటారో అలాంటి గ్రామం నుంచి నేను వచ్చాను. కానీ అక్కడ వాళ్ళు చేసిన ఆ సంస్కరణ కార్యక్రమం మానవీయ విలువలతో కూడి మనుషులు మార్పుకు తోడ్పడేది అని గోరా గారికి, హేమలత లవణం గారికి ఆమె ఒక రకమైన ఒక శ్రద్ధాంజలి ఘటించి ఆవిడ పదవి బాధ్యత చేపట్టే ముందు మాట్లాడితే ప్రెస్ మీట్లో, దట్ ఈస్ రిఫార్మేషన్ ఆఫ్ ది స్టోర్పురం క్రిమినల్ రిహాబిలిటేషన్ అని ఆమె చెప్తూ, ఇప్పుడు మరి అసలు కార్యక్రమం వెళదాము. ఈ కార్యక్రమం వెళ్ళేప్పుడు మరి మీరు ఏమిటిది, ఇది 3వ ఎపిసోడ్. మీకు మరి మొదట్లో నేను కొంత నేపథ్యం చెప్పాను మీకు. ఇప్పుడు మూడు కంత చెప్తాను. ఆవులు గాడిదల మీద ఉప్పు బస్తాలు వేసి అమ్ముకుంటూ తిరిగేవారు ఎరుకల వాళ్ళు. గుంపులుగా తిరిగే వీరికి ఉప్పు, పూసలు, ఎండు కరివేపాకు అమ్ముడు సరుకులు. వీళ్ళు అలా అవే అమ్ముతుండేవాడు. గాడిద వేసి అమ్ముతుండేరు. వీళ్ళకి ఎరుకల వాళ్ళు. వీళ్ళు గుంపులుగా తిరిగే వీరికి ఉప్పు, పూసలు, ఎండు కరివేపాకు అమ్ముడు సరుకులు. మెట్ట ప్రాంతాల గ్రామాలు తిరిగి అమ్ముతూ ఇటు నెల్లూరు నుండి అటు కర్నూలు, బళ్ళారు వరకు పోతుండేవారు. ఆముదము, నువ్వులు, వేరుశనగలు మారుకుని సముద్ర ప్రాంతాల్లో అమ్ముతూ ఉంటారు. అరగ చేసేవారు. ఎండా వాన వారి మీదనే, పుట్టుక చావు రోడ్డు పక్కనే, వివాహాలు ఉత్సవాలు చెట్ల కిందనే. వారికంటూ ఒక స్థిర నివాసం లేనే లేదు, జన్మగ్రామం అనే లేనే లేవు. అంచేత స్వస్థలం, జన్మస్థలం, మమకారాలు, అభిమానాలు ఉండేవి కావు. అవును, ఒకచోట ఉండే మనుషులు కాదు కదా, అలా తిరుగుతుండేవారు. సంచార జాతులు అంటారు వీళ్ళు. ఈ స్టోర్పురంలో కూడా ఆ రకంగా సంచార జాతుల వాళ్ళే. రోడ్డు, రైలు మార్గాలు పడిన తర్వాత వీరి వ్యాపారాల్లో అనుకోని విధంగా స్తంభం ఏర్పడింది. అప్పుడు వీరు నేరాలు చేయడంలో సులువు కనుక్కున్నారు. ఇంకా తిరిగి ఉన్నారు కదా, వీళ్ళకి అసలు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. కొద్దిమంది పూర్వ వ్యాపారాలు చేసినా చాలామంది దొంగతనాలు వృత్తిగా చేసుకున్నారు. ఈ ఎరుకల వాళ్ళే దొంగతనాలకి చేయాలి.
ఆనాడు మొదలు ఈనాటికి సమాజానికి ఒక సమస్య అయిపోయింది వీళ్ళ వల్ల. వీరి వృత్తి గాడిదల మీద ఉప్పు కరివేపాకు అమ్మకం మాత్రం మానలేదు. దొంగతనాలు చేస్తున్నారు, ఆ పని చేస్తున్నారు. అటు ఆ వ్యాపారం, ఇటు ఈ వృత్తి చేస్తున్నారు. ఈ వృత్తి ఏంటి? దొంగతనం, చోర వృత్తి, సోది చెప్పడం ఆడవాళ్ళ వృత్తి. ఒక్కోసారి ఈ నేరస్తులను పట్టుకుంటే వారు దాచిన డబ్బు, బంగారం, గాడిదలను కట్టివేసే రాట కింద దొరికేవట. అంటే అలా ఎవడు చూస్తాడు అనుకున్నాడు, కానీ ఆ గాడిదలు కట్టేసి రాట ఉంటుంది కదా, రాట కింద గొయ్యి తీసి దాన్ని పెట్టేవాట, బంగారానికి కాదు. ఎంత విచిత్రంగా దొంగ బుద్ధి కదా, అంతే దొంగ బుద్ధి అలాగే ఉండేది. 80 ఏళ్ల నాటి నల్లమల అడవి ఎంతవరకు వ్యాపించిందో అంతవరకు దొంగలకు మంచి మడుగులు. నల్లమల అడవి అంటే తెలుసు కదా, దట్టంగా పెద్ద ఆ ఏరియాలో ఉంది. ఈ చీరాల, బాపట్ల, అక్కడే నల్లమల అడవులు రహస్య స్థలాలు మాట. దట్టమైన నల్లమల ఆంధ్రప్రదేశ్లోని అక్కడక్కడ ఉన్న అడవుల్లోనూ దొంగలకు నిలవలు ఉండేవి. దీనితోడు 2 మనుషులు ఎత్తున దట్టంగా పెరిగిన నాగజముడు, బ్రహ్మజముడు పొదలు, పాములు, తేలకే నిలయాలుగా కాకుండా దొంగలకు స్థావరాలు. అంటే ఈ బ్రహ్మజముడు, నాగజముడు పెద్ద ఎత్తు ఉంటాయి, దానికల్ దక్కునేవాళ్ళు అన్నమాట. మామూలుగా బ్రహ్మజముడు, నాగజముడు అక్కడ ఉన్న చోట పాములు ఉంటాయి బాగా ఎక్కువగా, పాములకి నిలవలు. అలాంటి దొంగలు ఎందుకంటే పరిగెడి పెడతారు, ఎవరు దొంగ ఎవరు కనబడు వాళ్ళు, దాక్కోవడానికి మంచి నివి అనమాట. వాడికి చీకబడితే అక్కడక్కడ గుడ్డి దీపాలు మిణుక్కుంటూ మారడం తప్ప గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు దొంగల భయంతో బయటకు వచ్చేవారు కాదు కూడా. చాలా దూరాల్లో ఒక్క పోలీస్ స్టేషన్ ఉండేది ఆ రోజుల్లో. 2 ఎద్దుల బండి, ఒంటెద్దు బండి తప్ప వాహనాలు ఉండేవి కాదు. 2 ఎద్దుల బండిను, ఒంటెద్దు బండిలో ఉండేవారు, ఇంకా వేరే వాహనాలు ఉండేవి కాదు. రాత్రులు నక్కల కూతలు, గొడ్లగోబల అరుపులు తప్ప ఏ శబ్దము లేని గాఢాంధకారం అలుముకునేది. అంటే ఎరుకల జీవితాలు, వాళ్ళు ఉండే స్థలాలు, వాళ్ళు ఉండే నివాసాలు, వాళ్ళు ఉండే ప్రాంతాలు ఎలా ఉండేవో మనం తెలుసుకుంటున్నాం. ఈ చీకటి రాత్రులు దొంగలకు ప్రియమైనవి. తక్కిన వాళ్ళేమో చీకటి రాత్రులు భయం, దొంగలు పడతారేమో, దోచుకుపోతారో అని. వీళ్ళకి మాత్రం చాలా ప్రియమైన చీకటి పడి అమావాస్య రాత్రులు చాలా ఇష్టమైన రాత్రులు. 5, 10, 15 మంది గుంపులుగా బందిపోట్లు గ్రామం మీద పడతారు. ఈ బందిపోట్లు గుంపులు పడతారు అన్నమాట. ముందుగా భాగ్యవంతున ఆసామి ఇంటిని నిర్ణయించుకుని ఆ ఆసామికి ముందుగా కబురు చేసి మరీ బందిపోట్లు ప్రయాణం చేసేవాళ్ళు. ఇంటి చుట్టూ వాళ్ళు ముందు వెళ్ళి బందిపోటు ముఠా వెళ్ళేవాళ్ళు కదా, 10 మంది వెళ్ళేవారు కదా. ఇంటి చుట్టూ కాపలా ఉంచి, ముఠాలో కొంతమంది ఇంటి చుట్టూ కాపలా ఉంచుతాడు. ఇక్కడ తెలుసుకోవాలంటే ఎంత భయంకరంగా వాళ్ళు చేసేవాడు, ఎందుకు జనం ఇవ్వడంటే ఇంటి చుట్టూతా కొంతమంది కాపలా ఉంచి ఇంటి యజమానులను ఇంటిలోని స్తంభాలకు బంధించేసేవాళ్ళు, కట్టేసేవాళ్ళు. ఇంట్లో వాళ్ళని కట్టించేసి అంత ఊరుకున్నారా. పోలీస్ స్టేషన్ చాలా దూరంలో ఉండటం వలన, ప్రయాణ సౌకర్యాలు కూడా లేకపోవడం వలన ఇక ఎవరు ఏం చేయలేకపోయేవాళ్ళు. వాళ్ళ ఆడిన ఆట పాడిన పాట. దాంతో దొంగలు వస్తుంటే భయపడిపోయేవాళ్ళు. ఇక ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఆ ఇంట్లోనే, ఏ ఇంట్లో పెద్ద ఆసామి ఇంట్లో పడ్డారో ఆ ఇంట్లోనే మంచి నూనె కాగబెట్టి వేప మండలను నూనెలో ముంచి ఇంటి వైపుపై చిలకరిస్తూ కట్టేశారు. ఆ కట్టేసి ఊరుకున్నారా, నోట్లో గుడ్డ కుక్కడే కాదు, ఆ మంచి సలసలా మరిగే నూనెలో వేప మండలు ముంచి వీళ్ళ మీద తిందేవాడు. చురుక్కుమంటూ ఉంటే ఆ ఎందుకు చేసేవారులాగా ఎనపబెట్టి దాచిన ధనం ఎక్కడ మీరు చెప్పండి అని హింసించేవాళ్ళట. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత ఇన్హ్యూమన్గా, మాళ్ళు మనుషులే అయినా సరే ఎంత ఇన్హ్యూమన్గా అలాగా 5-6 ఇళ్ళు గుల్ల చేసి వెళ్ళేవారట. ఇది బందిపోట్ల వ్యవహారం. బందిపోట్లు కాక ఒకరిద్దరు ఇళ్లకు కన్నాలు వేసి, వీళ్ళు కాకుండా కొంతమంది కన్నాలు దొంగలు, చిన్న దొంగలు, పెద్ద దొంగలు. వీళ్ళేమో ఇందాక చెప్పుకున్న వాళ్ళు పెద్ద దొంగలు. కన్నాలు ఇళ్ళకి కన్నాలు వేసి ధనాన్ని దోచుకోవడం, దారు కాచి కొట్టడం, ప్రయాణికులు దోచుకోవడం. ఎక్కడ చూసినా ఆ రోజులో దొంగతనాలే. ఆ పూర్వకాలం దొరికిన దొంగలను పోలీసులు కులం అడిగేవారట. ఏట్రా నీ కులం అని అడిగితే పోలీసు రికార్డుల కోసం ఉంటుంది. దేని కులం దేనికి? పోలీసు రికార్డుల కోసం. ఆ రికార్డుల కోసం ఎందుకని? ఎరుకలా ఏనాది అనే జాబ్ వస్తే
వాళ్ళు దొంగ లిస్టులో పేరు నమోదైపోయింది. ఎవడన్నా దొంగ దొరికితే ఏంట్రా నీ కులం, మీ ఇరకలాళ్ళం అండి, ఏమిట్రా నీ కులం, ఏనాది వాళ్ళం అండి, ఎస్ఐ దొంగ లిస్టులో పర్మనెంట్గా. ఒకసారి పోలీసుల వాళ్ళ పేరు పడి ఎరుకల వాడు ఏనాది వాడు అంటే వాడు ఎవడైనా దొరికితే మాత్రం వాడు దొంగ లిస్టులో వెళ్ళిపోయేవాడు. ఇతరులు దొంగతనాలు చేసిన ఎక్కువ మంది వీళ్ళే, ఇతరులు కూడా చేసేవాడు, వీళ్ళే ఎక్కువ చేసేవాడు. ఇతరులు కూడా చేసేవాడు దొంగతనాలు, కానీ వీళ్ళు చేసేవాడు. ఇక తెలుసుకోవాలండి, దాదాపు 12 జాతుల్ని నేరస జాతులుగా 1911లో చట్టం చేయండి. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే 12 జాతుల్ని, ఎరుకల, యానాది, ఇలాగా వీళ్ళని 12 జాతుల వాళ్ళని 1911లో నేరసుల జాతి. ఇప్పుడు రకరకాల కులాలు జాతులు ఉన్నాయి కదా, అలాగే నేరసుల జాతి కులాల్లో కూడా నేరసుల కులం అన్నమాట. ఇందులో 8 జాతులకు నివాసం లేదు, వాళ్ళు ఎక్కడుంటారు కూడా ఉండదు. వాళ్ళు ఏంటి, తిరుగుబోతులు. ఎక్కడుంటారా అంటే 7 ఎరుకల వాడు తిరుగుబోతు పక్కన, ఏ ఊరు లేదక, ఏంట్రా నువ్వు, ఎరుకలలో అండి, ఎక్కడుంటారా, తిరుగుబోతునండి. అది ఆ లిస్ట్, వాళ్ళు ఉండే ఊరి పేరు తిరుగుబోతు. ఈ దాంట్లో ఈ 5 జాతులకు సెటిల్మెంట్లో ఆనాడు అంటే 1914 3117 మంది ఉన్నారు. వాడు ఈ సెటిల్మెంట్ యాక్ట్ వచ్చింది 1914 సంవత్సరం వచ్చేటికల్లా 4 ఏళ్లలో 3117 మంది ఈ నేరసల జాతుల లిస్టులో గెలిపారటండి. ఇలా పట్టుకుని వాళ్ళందరి పేర్లు రాసేసి సేవా దృష్టి గల్లా స్వచ్ఛంద సంస్థలు 3 ఆనాడు ముందుకు వచ్చాయి. మనుషులు ఎట్లయినా వాళ్ళు ఎంత చేసినా ఎట్లా మనుషులు సంస్కరించాలనుకుంటారు కదా, వచ్చాయి. ఈ నేరసల జాతుల సంస్థలకు పునరావాసానికి అవి ఏంటంటే ఏ 3 సంవత్సరాలు ఏంటి, మొట్టమొదటి వచ్చినవి సాల్వేషన్ ఆర్మీ, ది లండన్ మిషన్, 3 అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్. 3 కూడా క్రిస్టియన్ ఆర్గనైజేషన్సే. సాల్వేషన్ ఆర్మీ, ది లండన్ మిషన్, అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్. ఈ ముఖ్యంగా చేసిన ఏంటంటే ప్రతి వాళ్ళని మన పుట్టుకే పాపులుగా పుట్టావు, పాపం చేయబట్టి మనిషిగా పుట్టావు, అంచేత నువ్వు పాపం చేసావు, అంచేత ఏం చేయాలి, ఆ భగవంతుని ప్రార్థించు, ఏ ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నాకు మంచి ఆపాదించు, మంచి చెయ్యి అని ప్రభు పాప. అది వాళ్ళు నేర్పింది. వేడుకోరు, ప్రభువుని వేడుకోరు, ప్రభువా నా బతుకుని బాగుపరచు, ప్రభువా నాకు కష్టం లేకుండా చెయ్యి. అలా ఉండి వాళ్ళకి ఆ రంగా ప్రభువుని ఆ వేడుకోలతో ఆ రంగా ఆ సంస్కారాలకు వాళ్ళకి కావాల్సింది కాస్త ఏదో సహాయం చేయడం అలా చేస్తూ వచ్చారు. అంటే మతపరంగా ఏదైనా సంస్కరణ ఉన్నట్లయితే అది కేవలం తాత్కాలికమే. మతపరంగా జరిగేదంతా కూడా ఏంటంటే ఉపశాంతి, అది పూర్తిగా సమూలంగా మార్పు అవ్వదు. బాధపడుతున్న వాడిని ప్రేమతో దగ్గరీసి వాడిని ఆదుకుని వాడికి ఓదార్చి కాస్త తిండి పెట్టి భగవంతు ప్రార్థించు అంటే బతుకు ఎలా బాగుపడతాయి, వాడి వరకే అవుతుంది. కానీ సమూలమైన మార్పు ఆ మొత్తం మనుషుల మార్పు రాదు. మతపరంగా జరిగేది ఎక్కడైనా సరే కొంతమందికి మాత్రమే సాంత్వన. వ్యవస్థ మొత్తం మారదు, వ్యక్తులు మొత్తం మారదు, కొంతమంది ఎవరు ఒకటి మారచ్చు. ఎప్పుడైతే మనం నా జీవితాన్ని నేను బాగుపరుచుకోవాలి, నేను చేసుకోగలను, నేనే తప్పు చేసిన నేనే, మంచి చేసిన నేనే, నా జీవితానికి నేనే బాధ్యుడిని, ఎవడు దాన్ని చేసే ఏ ప్రభువు లేడు, ఎవడు లేదు, ఏ శక్తి లేదు, నాకు నేనే ఈ రకమైన మురికి పంకిలో నుంచి బయటపడగలను, దానికి నేను ఒక డిటర్మినేషన్తో ఉండాలి అని ఎప్పుడే అనుకుంటాడో ఆ సంస్కరణ చక్కగా తోడ్పడు. ఇప్పుడు మతపరమైన సంస్కరణలు ఏమవుతాయంటే ప్రభువుని పాలించు, పూజించు, వేడుకో, దేవుణ్ణి వేడుకో, నీ క్షమాపణ కోరుకో, ఇలా చెయ్యి, పశ్చాత్తపడు అని అంతేగాని ఈ జీవితానికి ఈ రంగం అవ్వడం కారణం నేను నేనే తప్పు చేసినవాడు నేనే, మార్చుకునేవాడు నేను ఎప్పటికీ వ్యవస్థ మార్చుకోవాలి అని ఎప్పుడైతే నేనే నా జీవితాన్ని నేనే బాధ్యుడిని ఎప్పుడు అనుకుంటాడో అది నాస్తిక దృక్పథం చేసే దాంట్లో వస్తుంది, తక్కిన దాంట్లో రాదు. దానం ఏదో దానం చేస్తుంటారు, పుచ్చుకుంటావు, ఆ క్షణంలో బాగుంటావు. వాడు పుణ్యం కోసం దానం చేస్తాడు ఆసుకుడు, పుచ్చినవాడేమో నేను దీవిస్తాను, నువ్వు ఇక్కడ చల్లగా ఉంటాయన అంటాడు. వాడు పుచ్చినవాడు ఏమంటాడు, బాధలోడు నిన్ను దేవుడు దీవించుగాక, నువ్వు చక్కగా ఉండుగాక, నువ్వు చల్లగా ఉండుగాక, భగవంతుడయ్య నీకు ఉండుగాక అని వీడు అంటాడు పుచ్చినవాడు. ఇచ్చేవాడు
వాడు దేవుడు నీకు సహాయపడు కాక అంటాడు. ఏ సాయం? మొత్తం సమూల మార్పు రావాలి. అది మతపరమైన సంస్కరణలో ఎందుకు? మతపరమైన సంస్కరణ ఎప్పుడు కూడా మనిషి వ్యవస్థని పూర్తిగా నాస్తికత ఏం చేస్తుంది? వ్యవస్థని సమూలంగా మార్పు చేస్తుంది. నువ్వే ఈ తప్పుకి కారకం నువ్వే. ఎవరిని తిడుతూ కూర్చోడం కాదు, నీ చుట్టూతో చీకటి తిట్టుకుంటూ కూర్చోడం కాదు. చుట్టూ చీకటి వచ్చిన చీదు పైన వెలిగించు, దాన్ని పారదోలు, కొద్ది చుట్టూ చీకటి పారద్రోలు, అదే 10 దీపాలు వెలిగిస్తే మొత్తం వెలుగుతో నువ్వే మర్చుకుంటావు. అది నాస్తిక వచ్చిన మార్పు. అది స్టోర్ పరంలో నాస్తిక జరిపిన కోరాగారం మరి చేసింది. అది ముందు తెలుసుకున్నాం. లావణ అంటే నాస్తికేతర యొక్క సంస్కరణలో ప్రధానది ఏంటంటే వ్యక్తిని రియలైజ్ చేసి నేనే తప్పు చేసినా నేనే మార్చుకునేది నేనే. ఆ మార్పుకి నేను కృషి చేయాలి, ఎవరో కాదు, నేను కృషి చేయాలి అన్నదాన్ని తీసుకొచ్చి ఆ రంగా స్టోర్పురంలో అది మీరు ఇక్కడి ముందు తెలుసుకుంటారు. ఈ భావంతో వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చి ఏ రంగా నాస్తిక కేంద్రం సంస్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిందో ఈ పాయింట్ మీద చూస్తారు. మతపరమైనటువంటి సంస్కరణకి నాస్తికం చేసే సంస్కరణకి తేడా. ప్రార్థన వేడుకోలు ఎవడో చేయాలని కోరుకోవడాలు లేవు. మార్పు నేను మంచిగా బతకాలి, అందరినీ నేనే తక్కువ కాదు, అందరితో నేను సమానమే, నేను సమానం, బారవాళ్ళంతా ఒకటే, నేను తక్కువ కాదు, వాడు ఎక్కువ కాదు, వాడు ఎక్కువ కాదు, అందరితో పాటు నేను ఉండాలి అని వాడి సంకల్పం. మనిషి సంకల్పం తన కృషి మీద తనకి నమ్మకం కావాలి. నేను చేయగలను, నేను చేసుకోగలను, నేను చేస్తాను. స్వయం కృషితో పైకి రావడానికి వాడు పడే తపన వాడిని పైకి తీసుకొస్తుంది. అది నాస్తికత్వం నేర్పుతుంది. అది స్టోర్ పనులో స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ జోగి దురాచార నిర్మూలనలో కూడా స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే అలాగే ఎందుకని అన్ని తరాల పాటు శతాబ్దాల పాటు నేరస్తులుగా అలా ఉండిపోయిన వాళ్ళు ఒక 102 డికేడ్స్లో మామూలు మనుషులు అందరూ సమాజం గౌరవం ఎందుకు పొందగలిగారు? మనిషికి తన విలువ చెప్పారు, తన శక్తిని చెప్పింది నాస్తిక కేంద్రం. నీ విలువను తెలుసుకో, నీ శక్తిని తెలుసుకో, నిన్ను నువ్వే మార్చుకోగలవు. తక్కినోడికి సహాయం చేస్తారు. మార్చుకునేది నువ్వే. అది ఆస్తిక సంబంధమైన దాంట్లో రాదు. అది నాస్తికత్వం దాంట్లో స్పష్టంగా అక్కడే నాస్తిక కేంద్రం ఏ రకమైన సంస్కరణ కార్యక్రమం చేపట్టి మార్పు తీసుకున్న విప్లవం తీసుకున్నా అది సంఘంలో వండర్ఫుల్గా మార్పు తీసుకుంది. ఆనాడు సాల్వేషన్ ఆర్మీ ప్రభుత్వము సంపూర్ణ సహకారంతో ఈ నేరస్తుల జాతుల సంస్కరణ కొన్ని సూచనలు చేసి ఆ కార్యక్రమాలను మెడ్రాస్ రాష్ట్రంలో అమలుపరచడం నిర్ణయించింది. పట్టుకున్న దొంగలు, తమను తాముగా లొంగిపోయిన వారు, అనాథలైన పిల్లలు అందరూ కాలనీలో నివాసం ఏర్పరిచారు. చివరికి వేశారు సాల్వేషన్ ఆర్మీ ఏం చేసిందంటే ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళందరూ పట్టుకుని వాళ్ళని తీసుకుని నేరస్తులు చేసిన వాళ్ళని పట్టుకుని అలాగే పిల్లల్ని వాళ్ళని ఒక కాలనీగా ఒక చోట పెట్టి మీరు మాత్రం సంచార జాతులుగా తిరగొద్దు, ఒక చోట ఉండండి, మీకు మేము సాయం చేస్తాం అని సాల్వేషన్ ఆర్మీ సాయం చేస్తాను. స్టోర్పురంలో ఒక కాలనీ నిర్మించే కాలనీలో ఉంచిందండి సాల్వేషన్ ఆర్మీ. ఆ స్టోర్పురం కాలనీలో ఉంచి ఆంధ్రప్రదేశ్లో స్టోర్పురం అది బాపట్ల చీరాల మధ్య నిర్మించబడింది. ఈ కాలనీ స్టోర్పురం బాపట్ల చీరాల మధ్య నిర్మించారు. మెడ్రాసు కలకత్తా రైల్వే లైన్ ప్రక్కగా చెప్పుకున్నాం కదా, మెడ్రాసు కలకత్తా హైవే మధ్య ఉంది. సీతానగరం మళ్ళీ అలాగే సీతానగరంలో కూడా మరో సెటిల్మెంట్ ఉంది. అంటే కృష్ణానది ఉన్న విజయవాడ పక్కన గుంటూరు జిల్లాలో కృష్ణానది పక్కన సీతానగరం, అక్కడ కృష్ణానది మరొకటి ఉంది, గుంటూరు జిల్లా ఉంది. అలాగే సిద్ధాపురం కర్నూలు జిల్లాలో ఉంటుంది. ఈ రకంగా కాలనీలుగా ఏర్పరిచి వీళ్ళని ఉంచింది. టక్కర్ అని ఆయన చేశాడు. అలాగే అప్పుడు ఈ సాల్వేషన్ ఆర్మీ దాంట్లో టక్కర్ అయినా ఆయన చేశాడు. స్టోర్పురంలో అందరూ ఎరుకల జాతి వారే, అక్కడ మాత్రం అందరూ ఎరుకల జాతి వారే. 1914లో సాల్వేషన్ ఆర్మీ ప్రారంభించింది. విదుళ్లపల్లి గ్రామంలో దీనికే ప్రత్యేకంగా కట్టిన పోలీస్ స్టేషన్ ఉంది. స్టోర్పురానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. స్టోర్పురం దొంగల కోసం ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్ పెట్టారండి. స్టోర్పురం పోలీస్ స్టేషన్ ఎక్కడ పెట్టారని స్టోర్పురం ఆ సెటిల్మెంట్లో పెట్టాల. వెదుళ్ళపల్లి గ్రామం ఉంది దూరంగా 1 కిలోమీటర్ దూరంలో వెదుళ్ళపల్లి అనే గ్రామంలో పోలీస్ స్టేషన్ పెట్టారు. అది బాపట్లకి కొద్దిగా పక్క. క్రిమినల్ ట్రైబ్స్ చట్టం ప్రకారంగా ప్రతి కాలనీ వాసులు ఇక తెలుసుకోండి, చివరికి యాక్ట్ చేసింది కదా, క్రిమినల్ ట్రైబ్స్ అని యాక్ట్ చేసింది కదా, అంటే నేరస్తుల జాతి అని యాక్ట్ చేసింది కదా. ఆ చట్టం ప్రకారంగా ప్రతి కాలనీలో ఉన్నవాడు, కాలనీలో ప్రతివాడు, ఆ స్టోర్పురం కాలనీలో ఉన్న ప్రతి ఒక్కడు ఉదయం సాయంత్రం పోలీస్ స్టేషన్లో హాజరుపరచాలి. మీరు విదులపల్లి వెళ్ళి పోలీసు హాజరుపరచాలి. కాలనీ చుట్టూ కంచి ఉండేది. కాలనీ విడిచి వెళ్ళాలన్నా పోలీసులు
మేనేజర్ అనుమతి పొందాలి. ఈ చట్టం ప్రకారం పుట్టిన పసికందు కూడా నేరస్తుడే. ఆ నేరస్తుల జాతిలో ఆడవాళ్ళకి ఎవరైనా పిల్లలు పుడితే పుట్టినవాడు కూడా నేరస్తుల జాతి వాడే, పుట్టుకతో నేరస్తుడండి. చూడండి ఆ చట్టం ప్రకారంగా ఆడ మగ తేడా లేదు. ఆడాళ్ళైనా మగాళ్ళైనా అందరూ ఒక్కళ్ళే, అందరూ క్రిమినల్సే. నేరస్తుల జాతి, క్రిమినల్స్ ట్రైబ్. అసలు ఎలా చేసే చూడండి. అసలు ప్రభుత్వం కూడా పుట్టుకతోనే వాడిని ముద్రేసింది నేరస్తుల చేతని. ఎంత ఘోరం అండి అసలు. మనుషులు పుట్టుకతోనే నేరస్తులని ముద్రేయడమా? అప్పుడే పుట్టిన బిడ్డ నేర మీద పడగానే వాడు నేరస్తుల చేతి పిల్లాడైపోయాడా, లేదా నేరస్తుల పిల్ల అయిపోయిందా? అదే ఆస్తికి మనస్తుంది. మనిషి మారగలడు, ఎవడైనా మారతాడు. పుట్టుకతో ఎవడు దొంగ కాదు, దొర కాదు. అంటే ప్రభుత్వం కూడా ఏ రకంగా ఆస్తిక మనస్తత్వంతో పుట్టుకుతని వాడికి వెళ్ళే కర్మసిద్ధాంతంలాగా కర్మసిద్ధాంతం ప్రకారంగా ఏ రంగా వాడు నేరస్తుల కింద అంచనా చూడండి. పుట్టుకుతేనే వాడు పొల్యూషన్లో వాడు ముద్ర అవ్వాల్సింది. క్రిమినల్ ట్రైబ్స్ చట్టం ప్రకారంగా అలా చేయడం జరిగింది. ఒక ప్రక్కన పునరావాసం పొందుతూనే ఉన్నా, వ్యవసాయం కొంత చేస్తూనే ఉన్నా, ఐఎల్టీడీ కంపెనీలో చాలామంది వృత్తి చేస్తూ ఉన్నా, చర్చి మతం దైవభక్తి కొనసాగిస్తూనే క్రిమినల్ ట్రైబ్స్ చట్టం ప్రకారం ప్రతి కాలనీలో వాడు ఉదయం సాయంత్రం పొల్యూషన్ ఇలా చెప్పుకున్నాం కదా, అలాగే ఒక ప్రక్కన పునరావాసం పొందుతూనే ఉన్నా, వ్యవసాయం కొందరు చేస్తూ ఉన్నా, ఐఎల్టీడీ కంపెనీలో చాలామంది వృత్తి చేస్తూ ఉన్నా, చర్చి మతం దైవభక్తి కొనసాగుతూనే ఉన్నా, దొంగతనం చాలామంది వీడలేదు. ఎందుకు వీడలేదండి? కారణం ఏంటంటే, దొంగతనం వీడడం కారణం ఏంటంటే, దేవుడు మార్గం చూపిస్తే నేను మారుతాను, దేవుడు నాకు బుద్ధి ప్రసాదిస్తే నేను మారుతాను, దేవుడు నా బుద్ధి ప్రసాదించలా, నా దగ్గ బుద్ధి ఇలాగే ఉంది అని అనుకుంటున్నాడు. కానీ ఇది మార్చుకునేది నేనే, మారేది నేనే అనేది మనిషిలో ఆ రకమైన అవగాహనని వాడు తీసుకురాలేదు. వాడు చర్చికి వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, అయినా దొంగతనం మానలేదు. ఈ సమాజం చట్టం వారిని చూసే విధానంలో ఎక్కడో లోపం ఉంది. దాని చట్టం కూడా తప్పే. పుట్టుకతోనే క్రిమినల్ జాతి కింద పుట్టాడు వాడు, చట్టం కూడా తప్పే. బ్రిటిష్ వాళ్ళు చేసిన క్రిమినల్ ట్రైబ్ చట్టం ప్రకారంగా అప్పుడే పుట్టి పిల్లాడు కూడా క్రిమినల్ జాతి వాడి కింద పేర్కొనడం అనేది కూడా చట్టంలో ఉన్న లోపం. అంటే ప్రభుత్వం కూడా ఆస్తిక ఎలా ఉందో అర్థం చేసుకోండి. ప్రభుత్వం ఎక్కడో తన విధానంలో పొరపాటు చేసిందనమాట. ఒక ఇల్లు కూలిపోయిందంటే ఎక్కడో బలహీనంగా ఉందన్నమాట. ఆ బలహీనమైన స్థలంపై మిగిలిన భవనం బలం అంతా మోపడి ఉంటుంది. ఆ బరువు మోయలేక అది కుప్పకూలుతుంది. ఆ విధంగానే ఈ చట్టం కూడా ఉన్న తప్పు పుట్టుకతోనే క్రిమినల్ టైప్ పెట్టబట్టి ఆ క్రిమినల్స్ కొనసాగుతూనే ఉన్నారు. ఒక జాతి మొత్తంగా దొంగ అంటూ దూరంగా ఉంచి ముద్ర వేసి ఉంచడమే ఈ బలహీనత. తప్పకుంది. ఒక జాతిని మొదటి దొంగను ముద్రపెట్టి ఇలా ఉంది. ఒక మనిషి దొంగగా మారడానికి, సమాజంపై ఎదురు తిరగడానికి కారణం ఏమిటి, ఆ కారణాన్ని ఎలా పరిష్కరించాలి అనేది చూసినట్లయితే ఈ జాతి ఇంత పతనం అయి ఉండేది కాదు. ఈ సమస్య ఎప్పుడో పరిష్కారం అయి ఉండేది. నిజమే, ఇంతకాలం జరిగేది కాదు. ఎప్పుడు 1911 చట్టం వచ్చింది. 1974లో నాసికేంద్రం టేకప్ చేసేంత వరకు 6 దశాబ్దాల పాటు అదే జరుగుతూనే ఉంది. 6 దశాబ్దాల చట్టం వచ్చిన తర్వాత, క్రిమినల్ ట్రైబ్స్ చట్టం వచ్చిన తర్వాత, సాల్వేషన్ ఆర్మీ పని చేపట్టిన తర్వాత 6-7 దశాబ్దాలు గడిచినా రాని మార్పు నాసికేంద్రం చేపట్టిన 1-2 దశాబ్దాల్లోనే వాళ్ళు ఆమూలాగ్రమైన మార్పు వచ్చిందంటే ఎక్కడొచ్చింది? వ్యక్తి విలువని చెప్పడం, వ్యక్తి గౌరవం చెప్పడం, వ్యక్తి స్వాభిమానం చెప్పడం, వ్యక్తి యొక్క శక్తి మీద విశ్వాసం కల్పించడం. అది నాస్తికేంద్రం చేసిన గొప్ప. బలహీనుని, అమాయకుని, అజ్ఞాన్ని ఉపకరణగా వాడుకునే స్వలాభపరులు, అవినీతి పరుల, పరానుభుక్కుల అక్రమాలకు బలైపోయిన జాతి ఇది. ఇంక దీన్ని అవకాశం ఇస్తున్నారు. దక్కిందారులందరూ కూడా వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేశారు. 1952లో ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ని ఎత్తేసారు. నేరస్తు జాతులను షెడ్యూల్ జాతుల్లో కలిపారు. తర్వాత మన స్వాతంత్రం వచ్చాక క్రిమినల్ ట్రైబ్ దాన్ని తీసేసి నేరస్తు జాతి షెడ్యూల్ జాతుల్లో ఎస్సీలో కల్పించారు. కుష్టి రోగిని, క్షయ రోగిని, అంగహీనునిపై జాలి చూపగలదు ఈ సమాజం. దొంగ చూసి జాలి పడదు, కష్టపడుతుంది, భయపడి దూరంగా కూడా. ఈ రంగా ఈ మానసిక స్థితి గురించి చెప్పడం జరిగింది. వచ్చే ఎపిసోడ్లో ఇప్పుడు మనకి 3 ఎపిసోడ్లు అయ్యాయి. 4వ ఎపిసోడ్లో మనం
మేము మనుషులమే. ఎప్పుడైతే నాసిక కేంద్రం టేకప్ చేసిందో మేము మనుషులమే, మేము ఘోరంగా బతుకుతాము. ఎందుకు మేము ఇలా ఉండాలి, ఎందుకు మీరు నరస జాతిగా ఉండాలని తిరుగుబాటు చేశారు వాళ్ళు. మమ్మల్ని ఎందుకు మీరే చేస్తారు, పోలీసుల్ని ఎదిరించారు. మేము మనుషులమే. వాళ్ళ చైతన్యం, నాస్తిక చైతన్యం వచ్చింది. ఆ విషయం గురించి ఆ చైతన్యం మనుషులు ఎప్పుడైతే మనిషి ఆలోచన మాట్లాడతాడో మనుషులు చైతన్యమే మార్పు తెస్తుంది. ఆ విషయం గురించి నెక్స్ట్ ఎపిసోడ్ తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకున్నాం. అందరూ సెలవు మరి, నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.